ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం, బూత్ల వారీగా పరిస్థితులపై ఆరా. విజయమే లక్ష్యంగా వ్యూహరచన. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ రాజధాని శివారు జిల్లాలో పార్టీ గెలుపునకు ఆయన కృషి అంటూ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంట్రెస్టింగ్. ఆ క్యాండిడేట్ ఎవరో చూద్దాం మనం. ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఓటేసేటప్పుడు చాలా ఆలోచించుకొని ఓటేయాలని చెప్పేసి విజ్ఞప్తి అయితే నేను చేస్తూ ఉన్నా. ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటేయాలనేటువంటి ఆలోచన మనమే చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏమో చేస్తారు అనేటువంటి మాటని కాస్త మనం పక్కన పెట్టుకుంటే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. ఇగో ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ నజర్. గ్రేటర్ హైదరాబాద్లో కీలకంగా ఉన్న సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఎంపీ స్థానాలను వాటితో పాటు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులేస్తోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో గెలుపునకు దోహదపడిన తన అత్యంత సన్నిహితుడిని సీఎం రేవంత్ రంగంలోకి దింపారు. వారం రోజులుగా ఆయన ఆయా నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ అంతా తానై ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీకి గంపగుత్తగా ఓట్లు పడే బూత్లను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పార్టీ విజయానికి ఆయన కృషి చేస్తున్నట్టు తెలిసింది. ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు. సాక్షాత్ రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలోనూ అదే పరిస్థితి. ఆ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిన రేవంత్ రెడ్డిని ప్రశ్నించే గొంతుకగా గుర్తించిన మల్కాజ్గిరి ప్రజలు 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు, ఎంపీగా గెలిపించారు. ఆ మల్కాజ్గిరి స్థానమే తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడానికి దోహదపడిందని పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి సైతం ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ 2 చోట్ల పోటీ హోరాహోరీగా ఉంది. ఇక తన సొంత నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలోనూ అభ్యర్థి బలంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ 3 స్థానాలను సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. అవి ఏమాత్రం చేజారకుండా ట్రబుల్ షూటర్ అయిన తన సన్నిహితుడికి బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. గత ఎంపీ ఎన్నికల్లోనూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన పార్టీ తరఫున కీలకంగా పనిచేశారని, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ పలు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునేందుకు దోహదపడ్డారని సమాచారం. ఇగో ఇంకోటి చూద్దాం. ఇక్కడ 3 స్థానాలు చెప్పారు కదా, ఏదది? సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్. 3ంటికి 3 ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ. ఇక కాంగ్రెస్కి వచ్చే స్థానాలు ఏంది? అవుట్ రేట్గా ఈ ఏరియాలో ఎక్కడ చూసుకున్నా కానీ బీజేపీకి ఉన్నంత సపోర్ట్ ఇంకా ఏ పార్టీకి లేదు. అండ్ మోర్ ఓవర్, సరే సికింద్రాబాద్ స్థానానికి వద్దాం. దానం నాగేందర్ అనేటోడు మొన్న తన నామినేషన్ అయిన తర్వాత వరకు కూడా ఏనాడు ఎక్కడ ప్రచారం అయితే చేయలేదు దానం నాగేందర్. ఎందుకు? దానం నాగేందర్కి అసలు కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి అలయన్సో కావచ్చు, లేదంటే తనకి కాంగ్రెస్ పార్టీకి తనకి రేవంత్ రెడ్డికి మధ్యలో జరిగినటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, దానం బాబు నీకు ఎంపీ టికెట్ ఇస్తే ఇమ్మీడియట్గా నువ్వు రిజైన్ చేయి, నీ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎంపీగా పోటీ చేయని అన్నారు. నేను చెయ్య అని చెప్పేసి దానం అట్లే కూర్చొని ఉన్నాడు. ఇక వచ్చిన ఆప్షన్ లేక, వేరే గతి లేక దానం నాగేందర్ అట్లా ఎమ్మెల్యేగా ఉండగానే కంటెస్టెడ్ అయితే చేయమని చెప్పారు. ఇక ఆప్షన్ లేదు, మరి ఏం చేస్తారు? సో ఇదే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి, అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్కి లోకల్గా సికింద్రాబాద్ వరకు చాలా మంచి క్లారిటీ ఉన్నది, చాలా మంచి అభ్యర్థి, చాలా మంచి మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన ఇంతకుముందు. అండ్ దట్టు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాడు. అయితే పద్మారావు గౌడ్కి ఉన్నటువంటి మంచి పేరు ఎంతవరకు ఉందయ్యా అంటే, కేవలం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ వరకే పద్మారావు గౌడ్ని నమ్మి పద్మారావుకి ఓటేస్తారు. ఇంతవరకు సికింద్రాబాద్ దాటి పక్కకు వచ్చిన తర్వాత పద్మారావుకి నిజంగా అంత సపోర్ట్ ఉన్నదా? పోనీ పద్మారావు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు తను పోటీ చేస్తున్నటువంటి ఈ లోక్సభలోనే ఉన్నటువంటి మరో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అవుట్రేట్గా పద్మారావుకి సపోర్ట్ చేస్తున్నాడంటే లేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపు పార్లమెంట్ అయిపోయిన తర్వాత రేపో మాపో పోయి బీజేపీలో జాయిన్ అవుతారు అనేటువంటిది పక్కా ఉన్నటువంటి సమాచారం. సో ఈ సందర్భంలో పద్మారావు గౌడ్కి తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్టు కొరవైందనే చెప్పుకోవచ్చు.
అట్లనే చూసుకుంటే ఏ రకంగా చూసినా కిషన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం, కిషన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ కూడా ఆన్ గ్రౌండ్స్ ఉండేటువంటి ఆవిడ చాలా ప్రాపర్గా కిషన్ రెడ్డి కోసం కూడా ప్రచారం చేస్తున్నది. గత 3 ఏళ్లుగా కిషన్ రెడ్డి వైఫ్ ఆన్ గ్రౌండ్స్ ఉండి ప్రచారంలో ఉన్నది. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి మాట. రీసెంట్గా నేనే ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది కావ్యారెడ్డి గారిని. ఆవిడ ఇంటర్వ్యూ మన కలవి ఛానల్లో ఉన్నది, నిన్నే రిలీజ్ చేసినా మీరు చూడొచ్చు. సో ఇట్లా చూసుకున్నా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గెలుపు ఎవ్వరూ ఆపలేరు. ఇక పక్కన ఉన్నటువంటి మల్కాజ్గిరి, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా లోపాయికారిగా అవుట్ రేటు మన ఉద్యమకారుడు, మనోడు, మన పార్టీ నుంచి బయటికి పోయినోడు, రేపు పొద్దున వేరే పట్నం సునీతా మహేందర్ రెడ్డి కనుక గెలిస్తే మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందో అవన్నీ ఏం చేయకుండా మనోడు, మన అన్న, మన తోటి ఉద్యమకారుడు, మనోడికి మనం సపోర్ట్ చేద్దాం అనేటువంటి మాట లోకల్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే వాళ్ళ కింద ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరూ ఫిక్స్ అయినటువంటి మాట చాలా బలంగా వినిపిస్తుంది. మనం చూసినాం ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎవరైతే మల్లారెడ్డి ఉన్నాడో, మల్లారెడ్డి ఒక ఫంక్షన్లో ఈటల్ని కలిసినప్పుడు వాటేసుకొని మరి అన్నా నువ్వే గెలుస్తున్నావన్నా అనేటువంటి మాట క్లియర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే చెప్పిండు. ఆయన అల్లుడు మల్కాజ్గిరి, మేడ్చల్, ఈ 2 లొకేషన్స్లో వాళ్ళే కదా ఎమ్మెల్యేలు ఉన్నది, ఆయన అల్లుడే కదా. సో అవుట్ రేట్గా ఉన్నోళ్ళందరూ ఈటలకే సపోర్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఉన్నటువంటి సపోర్ట్ అయితే ఏం లేదు. కాంగ్రెస్కి సపోర్ట్ కొరవడానికి కారణం ఏందయ్యా అంటే ఇక్కడ సునీతా మహేందర్ రెడ్డి మెయిన్. ఆమె ఏ లెక్కన జనాలను తొక్కడానికి ట్రై చేస్తుందా? సో ఒకవేళ సునీతా మహేందర్ రెడ్డి గెలిచినా కానీ పట్నం మహేందర్ రెడ్డి జనాలందరినీ ఆడుకుంటాడు అనేటువంటి భయం చాలా మందిలో ఉంది. కాంగ్రెస్ క్యాడర్ కానీ కాంగ్రెస్ ఓటర్లు కానీ అందరు ఎవరైతే ఉన్నారో అవుట్ రేట్గా ఈటలకు ఓట్లు ఇస్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి చెప్పిన ఆల్రెడీ ఇందాకనే, ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి ఎవరైతే ఉన్నారో అవుట్ రేట్గా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది మల్కాజ్గిరి పరిస్థితి. డీకే అరుణ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆమెకి అవుట్ రేట్ ఫుల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది మహబూబ్ నగర్ నుంచి. రేవంత్ రెడ్డి 7 సార్లు సభలు పెట్టిండు ఒక మహబూబ్ నగర్లోనే అని చెప్పేసానంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆయన గెలిచినటువంటి కొడంగల్ అనేటువంటి నియోజకవర్గం అక్కడ ఉంది కాబట్టి అక్కడ తను గెలవాలనేటువంటి ముమ్మాటికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వంశీచందర్ రెడ్డి డీకే అరుణ మీద చేస్తున్నటువంటి కామెంట్స్ ఆయనకి చాలా వ్యతిరేకం అవుతున్నాయి. ఆడామే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, ఒక సీనియర్ పర్సన్ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఎంత దిగజారుడు కామెంట్స్ అతను చేస్తున్నాడో అవన్నీ డీకే అరుణకి ప్లస్ అవుతున్నాయి. అండ్ డీకే అరుణతో పాటు మోడీ వేవ్ కూడా మహబూబ్ నగర్లో చాలా బలంగా ఉంది. ఈటల రాజేందర్ చేస్తున్నటువంటి ప్రచారమైనా, కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారమైనా ఈ ఏరియాలో మల్కాజ్గిరి తర్వాత సికింద్రాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో స్పెసిఫైడ్గా వాళ్ళు మెజారిటీని పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రచారంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఏ రకంగా వేరే క్యాండిడేట్లు ఎవరు ఆ ఏరియాలో గెలిచేందుకు అవకాశం అయితే లేదు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ట్రబుల్ షూటర్, ఎవరిని దింపినా కానీ రేవంత్ రెడ్డి అయితే తూర్పు తీరి దండం పెట్టక ఆప్షన్ అయితే లేదు. ఇది సంగతి.